ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. నవంబరు 28. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. స్వాభావికముగా మనమందరము దేవుని శత్రువులమే. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడ్డలమైతిమి. లోకస్తులు దేవునికి మనకు కూడా శత్రువులై ఉన్నారు. నీవు తిరిగి జన్మించగా సమాధానపరచువాడవగుదువు. నీ ద్వారా దేవుని శత్రువులు ఆయన మిత్రులగుదురు. దేవుని బిడ్డవైనందువలన ఈ పరిచర్య నీకొక ఆధిక్యతగా ఇవ్వబడి ఉన్నది. దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఒక సాకు తర్వాత ఇంకొక సాకు చెప్పుచుంటిని. నా ఉద్యోగం ద్వారా, డబ్బు ద్వారా ఆయనను సేవించగలను అనుచు 2 సంవత్సరముల పర్యంతము ఈ విధముగా పోరాడుచుంటిని. నా డబ్బంతయు నీకే ఇచ్చివేయుదును అని ప్రమాణము చేయుచున్నాను. నేను ఉపయోగించుకొనుటకు గాని నా అవసరతలకు గాని ఆ డబ్బు నాకు వద్దు. నీవే అంతయును తీసుకొనుము. నన్ను బోధకునిగా మాత్రము చేయవద్దని నిన్ను బతిమాలుకొనుచున్నాను. నేను బోధలు చేయలేను అని అంటిని. నీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు నీవే కావలెను అని దేవుడనెను. చిట్ట చివరకు 1932వ సంవత్సరము ఏప్రిల్ మాసమందు ఆయనకు లోబడితిని. దేవునికి స్తోత్రము. ఈ దినము నా జీవితమును నీకు సమర్పించుకొనుచున్నాను. నా కొరకు ఏదియు దాచుకొనక అంతయు నీకే ఇచ్చివేయుదును. ఎక్కడికైనాను పంపించుము, ఎక్కడైనా ఎంతకాలమైనను ఉంచుము. ప్రభువా, నన్ను నీకు సమర్పించుకొనుచున్నానని చెప్పి తిని. నన్ను వెంబడించుము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? ఆయనతో ఈ విధముగా వాదించుచున్నావా? తప్పక వెంబడించెదను. కానీ కొన్ని సంవత్సరములు గడిచినచో నా బిడ్డలందరికీ వివాహములు జరిగిపోవును అని చెప్పుచున్నావా? మనము దేవునికి లోబడకుండునట్లు అపవాది ఎన్ని ప్రయత్నములైనను చేయును. భూదిగంతములకు దేవుడు నిన్ను పంపినను ఆయనకు లోబడుటకు ఆయన నీకు సహాయము చేయునుగాక. మనుష్య రీతిగా నీకేమైనను యోగ్యతలు కలవా లేవా అని తలంచుకుము. ఆయనకు లోబడుటకు ఇష్టపడిన ఎడల మనలో ఎట్టివానినైనను దేవుడు ఉపయోగించుకొనగలడు. అయితే నిన్ను బలవంత పెట్టడు. నీకు నా జీవితమును సమర్పించుకొనుచున్నాను అని దేవునితో నేను చెప్పిన తర్వాత తన మార్గమును అనుసరించి ఆయన నన్ను ఉపయోగించుకొనుచున్నాడు. ఆయన నన్ను తర్ఫీదు చేసి ఏ పరీక్షల గుండా తీసుకుని వెళ్ళెనో వాటన్నింటి నిమిత్తము ఆయనకు వందనములు చెల్లించుచున్నాను. నిన్ను నేను బ్రతిమాలి వేడునదేమనగా ఇప్పుడే ఆయనకు లోబడుము. నా జీవితమును అంగీకరించి నీ చిత్త ప్రకారము నన్ను ఉపయోగించుకొనుము అని ఆయనతో చెప్పుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.